హోంవర్క్ చేయలేదని చెప్పి ఒక 6 ఇయర్స్ స్టూడెంట్ని టీచర్ బెదిరిస్తే దానికి వాడి గుండె ఆగి చనిపోయాడు. ఈ సంఘటన వైజాగ్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగింది. ఒక 6 ఇయర్స్ అబ్బాయి హోంవర్క్ చేయలేదని చెప్పి టీచరు వాడిని బట్టలిప్పి అందరి ముందు బెదిరించడం వల్ల పిల్లాడు చాలా స్ట్రెస్కి గురై చాలా భయంతో గుండె ఆగి చనిపోయాడు. నిలబడి ఉన్న ఆ అబ్బాయి కార్డియాటిక్ అరెస్ట్తో డైరెక్ట్ మేడం వల్లనే పడి చనిపోవడం అనేది ఇక్కడ చాలా దారుణం. అసలు ఈ మధ్య విద్యా వ్యవస్థకి ఏమైందో అర్థం కావట్లేదు. కానీ గంజాయి మత్తులో తర్వాత మత్తు పదార్థాలకు బానిసైన స్టూడెంట్స్, అది కూడా 10th క్లాస్ విద్యార్థులు ఏకంగా ప్లాన్ చేసి మరి ప్రిన్సిపాల్నే చంపేశారు. అలాగే టీచర్ కూడా ఆ పిల్లాడికి కేవలం 6 ఇయర్స్ ఉన్నాయి, చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఇష్టం ఉన్నట్టు వాడిని అడిస్తే బెదిరిస్తే పిల్లాడు భయపడి చనిపోయాడు. జనానికి అసలు ఏమైందో అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు చిన్న ఆవేశానికే పెద్ద పెద్ద డిసిజన్స్ తీసుకుంటున్నారు. ఫర్దర్గా ఏమవుతుందని కూడా ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. ఇందులో దారుణమైన పార్ట్ ఏంటంటే వాడేం ఐఐటి స్టూడెంట్ కాదు, కేవలం ఎల్కేజీ స్టూడెంట్. వాడు జస్ట్ ఒక 2-3 పదాలు పలకగలిగితే చాలు. కానీ పేరెంట్స్ కూడా అత్యాశకు వాళ్ళ పిల్లలు అందరికంటే బాగా చదవాలనే ఆశతో వాళ్ళని టార్చర్ చేస్తూ ఇలా హోంవర్కులు చేపిస్తూ పిల్లల్ని భయపెడుతూ వాళ్ళకి తప్పనిసరి పరిస్థితిలో ఇలాంటి చదువులు చెప్పియడం వల్లనే చిన్న వయసులోనే వాళ్ళు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మధ్యన పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లల్ని వాళ్ళ తాతయ్య నాన్నమ్మ దగ్గర ఉండడానికి టైం ఇవ్వట్లేదు. నిజానికి పిల్లలు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగితే ఈ ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అదంతా అవసరం లేదు. ఈ టీచర్స్ ఏం నేర్పిస్తారో అవన్నీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నేర్చుకోవచ్చు. ఏదేమైనా చిన్న పిల్లల్ని చదువు పేరిట ఇంత స్ట్రెస్కు గురి చేయడం, అలాగే ఇంత చిన్న వయసులోనే వాళ్ళకు హోంవర్క్లు తర్వాత క్లాస్ వర్క్లు అని చెప్పి టీచర్స్ కూడా టార్చర్ చేయడం వల్ల వాళ్ళ బాల్యం మొత్తం నాశనం అయిపోతుంది.